ఈరోజు మనం అపర్ణ సరోవర్లో ప్రాపర్టీని చూడటానికి వచ్చామండి. ఆల్రెడీ ప్రీవియస్లీ వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయకముందు మనం చూసినప్పుడు నాకు కొద్దిగా చాలా పాజిటివ్గా అనిపించింది. ఫ్లాట్ రీసేల్ కాబట్టి అంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్, సో పాజిటివ్గా కూడా ఉందా అనేది నిజంగా చెక్ చేస్తాను. మ్యాక్సిమం అపార్ట్మెంట్ చెక్ చేస్తాను. సో ఇది ఎందుకో ఈ అపార్ట్మెంట్ లోపలికి వచ్చిన వెంటనే చాలా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించింది. సంహో అది ఎవరైతే వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళకే తెలుస్తుంది. బట్ నేను ఇవాళ ఫ్లాట్ సేల్ కని పెట్టాం. మన కంపెనీ వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ సేల్ చేస్తుంది. సో ఈ ఫ్లాట్ చూడటానికి వచ్చినప్పుడు ఎంతైతే పాజిటివ్ అనిపించిందో, సో ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు ఓనర్స్ లేరు, సో మళ్ళీ మనం ఒకసారి వీడియో షూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ప్రతి కార్నరు అంటే ఇంటీరియర్స్ మనం కొనుక్కున్నాక మనకి ఇష్టమైనట్టు చేయించుకోవచ్చు. బట్ ఎందుకో ఏదో పాజిటివ్ వైబ్ అనిపించింది. అందుకని కొద్దిగా చాలా హ్యాపీగా అసలు మనం ఎవరికి సేల్ చేస్తే బాగుంటుంది, ఎలా సేల్ చేస్తే బాగుంటుంది, సో ఇదంతా అది చూస్తున్నంతసేపు అనిపించింది అనమాట. ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మీకు అపర్ణ సరోవర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. మీకు బయట ఆల్రెడీ అవుట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. సో చూద్దాం. ఇది ఫ్లాట్ ఫర్ సేల్ అండి. ఈ ప్రాపర్టీని చూసినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ అని అనిపించిందని చెప్పాను కదా. ఎందుకంటే ఒకసారి సెకండ్ సేల్ చేస్తున్నప్పుడు మనం 1కి 2-3 సార్లు చూడాలండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఇంతకుముందు ఎవరున్నారు, అలాగే వాళ్ళు ఆ ప్రాపర్టీ లోన్స్ క్లియర్ చేశారా, అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎవరి త్రూ వచ్చారు, ఇవన్నీ కూడా కొన్ని కన్సిడర్ చేస్తామండి. మీరు ఒక్కొక్కసారి డైరెక్ట్ వస్తారు, అమ్మ పెట్టమని చెప్తారు, బట్ ఆ ఫ్యామిలీకి నాకు పెద్దంత తెలియదు. అంటే ఇన్నేళ్ళలో 7 years అలాగే చేస్తూ వచ్చా అనమాట. రిఫరల్స్ ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ ఎక్కువ, లేదంటే నాకు డైరెక్ట్ ఆ ప్రాపర్టీ గురించి ఎక్కువ ఐడియా ఉంది అనేది చూసి అలా ఇప్పటి వరకు అలా చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంది. మీరు అసలు వ్యూ చూస్తే బాల్కనీ నుంచి కానీ, బెడ్రూమ్స్ నుంచి కానీ, అండ్ యూటిలిటీ ఏరియా నుంచి కానీ చాలా చాలా మంచి వ్యూ ఉంది. సో మీకు ఓవరాల్గా అంతా చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. బట్ నేను డెఫినెట్లీ ఎవరు ఎన్ని చెప్పినా మేము ఉన్న రియాలిటీ ప్రైస్ చూపిస్తున్నామండి. అండ్ మేము కానిది పట్టుకొచ్చి ప్రైస్ పెట్టట్లేదు ఫస్ట్. సెకండ్ ఇంకోటి ఏంటంటే సేలు, ఈ పెద్ద బ్రాండ్స్ సేలు ఒక్కసారి పెట్టినప్పుడు ఆ ప్రైసే ఉంటాయండి. దానికి మనం ఇటు అటు చెప్పి డిస్కషన్ పెట్టో లేకపోతే ఎక్కువ ప్రైస్ పెట్టేశారని మానేయటం కంటే కూడా కొనుక్కోవాలన్నప్పుడు కొనేసుకోండి అని చెప్తాను. అలాగే సెకండ్ సేల్ అనే ప్రాపర్టీని మనం జస్ట్ మన కంపెనీ డీల్ చేసి మనమే డైరెక్ట్ ఎండ్ వరకు రిజిస్ట్రేషన్ వరకు మనమే ఉంటాము. ఆ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తీసుకుని అప్పుడే సేల్ చేస్తాము. ఈ ప్రాపర్టీ మనమే సేల్ చేస్తున్నాము. బట్ ఈ వీడియో పోస్ట్ అయ్యి ఎంతమంది చూసేలోపే నాకు ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నారు. పీపుల్ ఎవరైనా చూస్తే డెఫినెట్లీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.